హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేనైతే పుదీనా చట్నీ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇడ్లీకోని, దోశకు కానీ పల్లి చట్నీతో ఇది కాంబినేషన్ అయితే సూపర్ అద్దరిపోతుంది. ఓన్లీ ఇది ఒక్కడైనా కూడా అద్దరిపోతుందండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై అయితే చేయండి. ముందుగా అయితే మనము నువ్వులు ఉన్నాయి కదా, తెల్ల నువ్వులు, వాటిని అయితే ముందుగా అయితే మనము సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పటికి మనకి మంచిగా స్మెల్ అదంతా వస్తుంది. ఇలా చిటపట్లు ఆడుతున్నప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇది సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఇందులోనే మనము మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్కు ఆయిల్ వేసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, టమాటా, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, చూసారు కదా ఇలా పచ్చిమిర్చి అయితే మధ్యలో కట్ చేసుకున్నాను. మనకి గ్రైండ్ చేసుకునే మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇలా చేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఈ కడాయిలో వేసుకొని మనం మగ్గించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని హైలో పెట్టేసుకున్నామంటే ఆ వాటర్ అనేది రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకుండా మనకి మాడిపోతుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ మనం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే మంచి కుక్ అవుతుంది. దాని అయితే టమాటా అలాగే పచ్చిమిర్చి అయితే మంచిగా మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు మూతి చూసామండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు ఇలా మంచిగా మనకైతే దాంట్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అయింది. కొంచెం టమాటా ఎక్కువ వేసుకోవాలి. మనం టమాటా తక్కువ వేసుకున్నామంటే గట్టిగా అయిపోయి అంత టేస్ట్ బాగోదు. కొంచెం పలతలాగా లైట్గా ఉంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం లాస్ట్లో అయితే కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. చింతపండు ఇంపార్టెంట్ అండి, లేదంటే టేస్ట్ అంతగా బాగోదు. వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ అంతే వేసుకుని ఆయిల్ వేసుకొని, ఇందులో మనం ముందుగా వాష్ చేసుకున్న పుదీనా ఉంది కదా, కాడలు అవన్నీ తీసేసి ఓన్లీ ఆకులే అవన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే మూత పెట్టేసుకొని మనము ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత చూసి మళ్ళీ ఒకసారి అలా తిప్పుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. సింపుల్ అండి. మనం టమాటా, పచ్చిమిర్చి అది మగ్గు పెట్టుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇది అట్లా సేమ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇంటి దగ్గర ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ క్వార్టర్స్కి వచ్చినాకే ట్రై చేశాను. మా వారు చెయ్యి ఇక్కడ పుదీనా చాలా ఉంది, చెయ్యి అంటే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ముందుగా అయితే మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు అలాగే ఒక 10 శనగపప్పులు అయితే వేసుకున్నాను. అది ముందుగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం తర్వాత పుదీనా అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా కోర్సుగా వేసుకోవాలండి. టమాటా లాస్ట్లో వేసుకొని జస్ట్ అలా తిప్పుకుంటే చాలు. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అంతగా బాగోదు కదా. ఇప్పుడు ఇందులోకి మనకి ముందుగా వేసుకున్నాం కదా సాల్ట్, అది సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు చూసుకొని సాల్ట్ అయితే వేసుకొని, నాకైతే సరిపోయింది, నేను వేసుకోలేదు. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకోవాలండి. లాస్ట్లో పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దేంట్లో కానీ అదిరిపోతుండే చట్నీ అయితే. ఇంత అయితే మాకైతే కాదండి చట్నీ, మేము కొంచెం ఉంచుకొని ఇంకా మా వారు చేయమన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోకి ఇవ్వడానికి, అందుకని చేశాను. ఇంత చట్నీ అయితే మాకు ఇంత చట్నీ అయితే అవ్వదు. దోశలోకి అయితే మంచిగా అసలు చాలా బాగా ఇష్టంగా తింటారు. నేను కానీ మా పిల్లలు మా వారు చాలా బాగా ఇష్టంగా తింటాము. ఇది ఒక్కటి ఉంటే చాలండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.